కల్కి 2898 ఏడి మూవీకి సంబంధించి రేట్స్ 2 వీక్స్ వరకు పెంచుకుంటామని చెప్పేసి అశ్విని దత్ అయితే ఆయన పెళ్లి చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనైతే ఆ సినిమాని ముందు ఒక 2 వీక్స్ వరకు అయితే రేట్లు పెంపు చేయించుకున్నారు. కానీ ఇప్పుడు రాబోతున్న పుష్ప పార్ట్ 2కి సంబంధించి చూసుకుంటే ఈ సినిమాకైతే అంత బడ్జెట్కి సంబంధించి అదేవిధంగా 400 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ ప్రజెంట్ దీనికి టికెట్ల పెంచడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్. ఎందుకంటే రవిశంకర్కి అక్కడ అటు సినిమా రంగం నుంచి అయితే ఎక్కువగా సాన్నిహిత్యం లేదు అనుకోవచ్చు. అయితే అక్కడే ఉన్న గొట్టిపాటి రవి విద్యుత్ శాఖ మంత్రి అయితే ఇటు ప్రొడ్యూసర్ తో మంచి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి. మరి ఆయన మాట్లాడితే ఖచ్చితంగా టికెట్ల రేట్లు అయితే పెంపు జరగచ్చు అనుకోవచ్చు. మరి ఇటు పవన్ కళ్యాణ్ కి సంబంధించి అటు అల్లు అర్జున్ ఇక్కడ అల్లు అర్జున్ కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి అలా కూడా జరగకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నెక్స్ట్ రాబోతున్న దేవరా మూవీ పైన కూడా ఇదే ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే నారా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి, అదేవిధంగా ఎన్టీఆర్కి పడట్లేదు కాబట్టి ఇలా చూసుకుంటూ పోతే ఇటు పుష్పకి అదేవిధంగా అక్కడ దేవరాకి కొంచెం క్లాష్ వచ్చే విధంగా కనిపిస్తోంది.